నిత్య జీవితంలో పాటించవలసిన 100 సనాతన ధార్మిక నియమాలు. నిత్య జీవితంలో పాటించవలసిన 100 సనాతన ధార్మిక నియమాలు. తల్లిదండ్రులను పూజించాలి, ఏ స్థితిలోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్చినవారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్లు చూపి కూర్చోరాదు. భోజనం తూర్పు, ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాలు విడువరాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడువరాదు. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. తూర్పు, దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర, పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు. భోజనం చేయకూడదు. 2 చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకునరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికేవాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్చరాదు, ఊదరాదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. పుణ్యకార్యాల్లో చోళ్లు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనేగాని, పురిటి వార్త విన్న వెంటనేగాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకుని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సంవత్సరాలు దాటిన వారికి, 11 సంవత్సరాల లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్యవంతులకు ఈపై నియమాలు లేవు. కూర్చొని తొడలు, కాళ్లు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. తూర్పు, ఉత్తర ముఖంగా దంత ధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతోగాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్లరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. వేళాపాడ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్లేటప్పుడు, గుడికి వెళ్లేటప్పుడు, గురుదర్శనానికి వెళ్లేటప్పుడు, పురాణం వినటానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవునుగాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందం మరొకరు ధరించరాదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు. ఉమ్ముతో వేళ్లు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రమే చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభులింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైథునం పనికిరాదు. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుమఖాల పాలవుతారు. కనుక అవి పనికిరావు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నిలబడి కాని, అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. నోట్లో వేళ్లు పెట్టుకునుట, గోళ్లు కొరుకుట చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్ధాలే. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు. తీసివేయమని సలహా ఇచ్చేవారు 7 జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట రైతుద్రోహం కనుక చేయరాదు. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక, వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలులుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కినవారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి, హారతి ఇచ్చే పాత్రపై కాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకునరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకుని తడి పొడి తువ్వాలు కట్టుకుని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరారు. పూర్తిగా తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు. అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్భంగం చాలా దోషం. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్న పాత్రలు పెట్టదారు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాదులు ఆహారంగా ఇస్తాడు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగుతాయి. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు. పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలంలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. శవాన్ని శ్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపుగాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్లు కడుక్కోవాలి. సకల పురాణేతిహాస కోవిదుడు కాని, వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. పుట్టిన రోజునాడు దీపాలు కాని, కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొరితో మళ్లీ జన్మమెత్తి దుమఖాలు పొందుతారు. తలకి నూనె రాసుకుని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు. శుక్ర,
శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినటగాని ఆనాటి అల్పాహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేధము. ఇది ప్రయాణ మధ్యలో ఉన్న వారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. దిగంబరంగా నిద్రపోరాదు. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు. కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 వత్తులు వేయాలి. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోతే దోషం లేదు. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో కడగరాదు. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి. లేదా మరింత దుష్టుడైన అర్చకునికైతే 3 మాసాల జీతమిచ్చి ఆ పదవి నుంచి తొలగించి వేయాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.